దేవుడు మనల్ని ప్రేమించి ఇటు సమయాన్ని, ఇటు అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, బలపరిచాడు, కృప చూపించాడు. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని కొద్ది సమయము మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 48వ కీర్తన 14వ వచనములో, ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియులారా, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అన్నాడు. ముందు దేవుని గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన సదాకాలము ఉండే దేవుడు అన్నాడు. సదాకాలము ఎవరు ప్రియులారా, మనతో ఎవరు ఉండరు. యేసు ప్రభు వారు కూడా శిష్యుల్ని పంపించినప్పుడు ఈ యుగము సమాప్తమయ్యే వరకు, మత్తయి సువార్తలో 28 చివరి మాటలు అంటాడు, చదవద్దు కానీ, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. అంటే ప్రియులారా, మన నుండి మన బంధువులు, మనకైన వారు మనతో సదాకాలము ఉండరు, కానీ దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉంటాడు. మనం కొన్న వస్తువులు కానీ, మనకు అయిన వారు కానీ, కన్నవారు కూడా మనకు సదాకాలము ఉండరు. వారు కన్నవారే సంపాదించిన సంపాదనకి రేపు అనుభవిస్తారు. కానీ ప్రియులారా, కష్టాలలో వాళ్ళు ఎప్పుడు కూడా తోడు ఉండరు. దేవుడు ఎరిగి వాక్యములో ఏమంటున్నాడంటే, బైబిల్ గ్రంథములో నుండి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. స్తోత్ర. ఇది కోరహు కుమారుల యొక్క కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుని యొక్క ప్రియులారా ప్రభావాన్ని గురించి వారు మాట్లాడుతూ, ఆయన ఎప్పుడు కూడా మనతో సదాకాలము ఉంటాడు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే మరొక లైన్లో ఏమంటున్నాడంటే, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈరోజు మన వాక్య అంశం, ధ్యానం ఏమై ఉన్నది అంటే, మరణము వరకు దేవుడు మనలను నడిపిస్తాడు. మరణము వరకు ఏమవుతాడండి? దేవుడు మనలను నడిపిస్తాడు. దేవుని వాక్యములో రాయబడుతుంది మాట. అంటే మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. స్తోత్ర. మన దేవుడు మనలను నడిపించే దేవుడు. ఆయన మనలను నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడు నడిపిస్తే సదాకాలము నడిపిస్తాడు. ఆటంకాలు లేకుండా నడిపిస్తాడు. విరోధాలు లేకుండా నడిపిస్తాడు. వ్యతిరేకతలు లేకుండా నడిపిస్తాడు. ఈ పరిశుద్ధ ఆదివారము మనం నేర్చుకునే చిన్న వాక్యము అంశం ఏమిటంటే, ఈ 9వ నెలలో ప్రియులారా 4వ ఆదివారమున దేవుడు మనలను నడిపించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలను నడిపించే దేవుడు. చాలా మంది వారి జీవితాల్లో వారు నడిపింపబడటం అంటే, వాళ్ళు అనుకున్న దానిని సాధించటానికి, గోల్ దగ్గరికి, గురి ఎద్దకు పరిగెత్తటానికి, గురిని చేరుకోవటానికి వారి జీవితాల్లో ప్రియులారా వారు చేరుకోరు, వారు సాగరు, వారు ముందుకు వెళ్ళరు, వారు అనుకున్న కార్యాలను సాధించలేరు. భక్తిలో వాళ్ళు ప్రియులారా ఏమవుతారంటే, పరిచర్యలో ఉండని, భక్తిలో ఉండని, విశ్వాస జీవితంలో ఉండని వెనకబడుతుంటారు, ఆగిపోతూ ఉంటారు. ప్రియుల వాక్యం ఏమంటుందంటే, మనం ఆగిపోతాం, మనం వెనకబడతాం, మనకు నిరాశ వచ్చేసిద్ది, మన జీవితాల్లో మనం సాధించలేము. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మన దేవుడు మరణము వరకు మనలను నడిపించే దేవుడు. స్తోత్ర. ఎక్కడి వరకు? మరణము వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన మనలను నడిపిస్తాడు. ఇది నీది, అది నాది, అది నాకు బాధ్యత లేదు,
ఇది నాకు బాధ్యత లేదు, ఒకవేళ ఇది నాది కాదు ఇది నీది, ఒకవేళ ఆ పని నాది కాదు ఈ పని నేను చేయలేనని మనం వాటాలు వేసుకుంటాము, మనం పంచుకుంటాము. లేక మన జీవితాలు ప్రియులారా మనం ఆలోచన కలిగి ఉంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే, వాక్యం ప్రియులారా మన భక్తి జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఆయన మనలను నడిపీయటం కనుక ప్రారంభించినప్పుడు మనుషుల్లాగా మనల్ని ఏం చేయరంటే ప్రియులారా, వాళ్ళు నడిపేయరు కానీ దేవుడు నడిపించడు. కానీ ఆయన మనకు మరణము వచ్చేంత వరకు, దేవుని రాకడ గనక వస్తే ఆ రాకడ వరకు ప్రియులారా మనం ఎత్తబడకుండా ఉన్నట్లయితే ఆయన మనలను ఏమంటున్నాడంటే, నేను అంతము వరకు నడిపిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రియులారా, చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నిదానంగా ప్రియులారా 42వ అధ్యాయం 16వ వచనాన్ని మైకులో ఎవరు తీస్తే వాళ్ళు చదివి సహాయపడండి. వారు ఎరగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారు ఎరగని త్రోవలలో వారిని నడిపించెదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు నడిపించే విధానం అన్నాడు కదా, గుడ్డివారిని తీసుకొని వస్తాడంట. కొంతమంది దేవుడి కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, కానీ వారు గుడ్డివారిగా ఉండిపోతారు. వారు ఎలా ఉండిపోతారండి? గుడ్డివారిగా. దేవుడు అంటాడు కదా, వారిని నేను తీసుకొస్తాను, వారిని నేను నడిపిస్తాను, వారికి నేను మార్గాన్ని చూపిస్తాను. అయితే వారి గురించి చెప్పే మాట ఏమిటంటే, వారి ఎరగని త్రోవలో నేనేం చేస్తాను అంటున్నాడంటే, నేను వారిని నడిపిస్తాను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే మనము ఎరగని త్రోవలో మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే ప్రియులారా, మనల్ని ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు నన్ను నడిపించలేదు, దేవుడు నన్ను బలపరచలేదు, దేవుడు నా బిడ్డల విషయాలలో కార్యము చేయలేదు, నా కుటుంబ విషయాల్లో ఆయన పట్టించుకోలేదని మనము భ్రమ కలిగిన ఆత్మ కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అసలు మీకు ఆలోచన రాదు, మీరు ఎరగరు, మీకు ఇవ్వాల్సిన ఈవుల గురించి మీకు తెలియదు, మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయటానికి ఏమంటున్నాడంటే, నేను శక్తివంతుడనై ఉన్నాను. స్తోత్రం హల్లెలూయా. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంత నివాసులారా, ఈరోజు దేవుడు తన వాక్యముల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ నెలలో ఆయన మీరు ఊహించిన రీతిలో, ఎదురు చూడని రీతిలో, ఎరగని రీతిలో నా దేవుడు మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. సంతోషంగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పక్కన వాళ్ళకి మీ కుడి చేయినిచ్చి చెప్పండి, ఈ నెలలో, ఈ వారంలో మీరు ఎరగని స్థలానికి నా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్లా. ఈ వారంలో, ఈ నెలలో మీరు ఎరగని స్థలములో, ఊహించిన స్థలములో, దేవుడు ఊహించిన కార్యాలలో నా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన నడిపించునుగాక. స్తోత్రం హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, మన దేవుడు ప్రియులారా మనలను నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు, ఆయన ఆపే దేవుడు కాదు, ఆయన నిరాశపరిచే దేవుడు కాదు, ఆయన పగ తీర్చుకునేవాడు కాదు. ఒకవేళ మీరు ముందుకు నడిపింపబడకుండా ఉంటే,
ముందు కార్యాలు సాధించకుండా ఉంటే, ముందు మీ జీవితాల్లో ప్రియులారా కొనసాగకుండా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు కదా వాక్యములో, ఆయన నడిపిస్తాడు. ఆయన మనలను నడిపించాలి అంటే ప్రియులారా మనం కూడా ఏం చేయాలంటే, పౌలు గారు ఒక మాట అంటాడు. పౌలు భక్తుడు ఏమంటాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ప్రియులారా 11వ అధ్యాయములో రాయబడుతున్న మాట, మొదటి మాటను చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పౌలు భక్తుడు ఆ బయట కూర్చున్న వాళ్ళు కొంచెం చెప్పండి. ఏమండి, పౌలు భక్తుడు అంటున్నాడు, ఎలాగా దేవుడు నడిపించినప్పుడు ఎలాగ నడుచుకుంటూ ఉన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి, చెప్పండి, నన్ను పోలి మీరు నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి, అంటే ఇప్పుడు పౌలు భక్తుడు నడుచుకుంటున్నాడు. పౌలు భక్తుడు కూడా ఏమవుతున్నాడండి, నడుచుకుంటున్నాడు. పౌలు భక్తుడు నడుచుకున్న విధానము ఎలాగ ఉన్నది అంటే ప్రియులారా, ఆయన క్రీస్తుని పోలి, దేవుణ్ణి పోలి ఏమవుతున్నాడంటే తాను నడుచుకుంటున్నాడు. మనము ఎలాగ నడుచుకోవాలి, ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన మనల్ని నడిపించాలి అంటే మనము ఎలాగ పడితే అలాగా నడుచుకుంటే సరిపోయిద్దా? పక్కింటి వాళ్ళు సినిమాకు పిలుస్తున్నారని, ఎదురింటి వాళ్ళు షాపింగ్కి పిలుస్తున్నారని, ఏమండి మారు మనసు లేని వాళ్ళు పలానా కార్యానికి పిలుస్తూ ఉన్నారని మనం దైవ సన్నిధిని, దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి, మనం దేవుని పోలి నడుచుకున్నట్లా? చెప్పాలి, దేవుని పోలి నడుచుకున్నట్లా? పౌలు అంటున్నాడు, అంటే దేవుడు నడిపియాలి, దేవుడు తన కార్యాలు జరిగించాలి, దేవుడు మన జీవితాల్లో తన అద్భుతాన్ని చేయాలి అంటే ప్రియులారా వాక్యం ఏమంటుందంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ప్రియులారా మనం దేవుని పోలి నడుచుకోవాలి. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు ఈ మాటను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పౌలు భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఏమంటున్నాడంటే నడుచుకోనండి అన్నాడు. అంటే ప్రియులారా మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన మనల్ని నడిపేయాలి అంటే, ఆయన మనల్ని నడిపిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ మధ్యలో. ఊహించిన రీతిలో ప్రియులారా ఎదురవుతున్న శత్రువులు, ఎదురవుతున్న ఉపద్రవ్యాలు, సముద్రము, బండలో నుండి నీళ్లు, పరలోకములో నుండి మన్నాని, ప్రియులార జీవ జలాన్ని చెప్పులు అరక్కుండా, బట్టలు మాయకుండా వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం జరగటానికి గల కారణం ఏమిటంటే వారిని దేవుడు నడిపించాడు. ఈరోజు నీకు అద్భుతం జరగట్లా, నీ ఇంట్లో ఒక ఉద్యోగం లేదు, నీ పిల్లలు ఒక చదువులో ఒక స్థాయి లేరు, ఎప్పుడు రోగాలు రొప్పులు, ఎప్పుడు గుడారాల్లో అసమాధానం, ఎప్పుడు చూసినా ప్రియులారా ఓ ఎదుగుదల లేని జీవితాలు. కారణం ఏమిటంటే దేవుని చేత మనం ఏమవ్వట్లేదంటే నడిపింపబడట్లేదు, దేవుని చేత నడిపింపబడట్లేదు, మనం మనుషుల చేత నడిపింపబడుతూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి నడిపించినప్పుడంట గద్ద రెక్కల మీద ఎలాగైతే మోసి నడిపిస్తుందో అలాగ దేవుడు అంట మనల్ని ఏం చేశాడంటే ఒక తండ్రిగా ఉండి నడిపించాడంట. స్తోత్ర. ఏం చేశాడంట? ఒక తండ్రిగా ఉండి ఏం చేశాడు? నడిపించాడు. తండ్రి ప్రియులారా పిల్లలని, కుటుంబాన్ని నడిపిస్తాడు. తల్లి ఇంటిని, కుటుంబాన్ని ఏమవుతుందంటే నడిపిస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యములో తల్లిని, తండ్రిని సన్మానించువాడు
దీర్ఘాయుష్మంతుడవుతాడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యములో దేవుడు నడిపించినప్పుడు మన జీవితాల్లో అద్భుతం జరిగింది, ఆశీర్వాదాలు జరిగినాయి, వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ప్రియులారా, అప్పులు తీర్చబడతాయి. నీ జీవితాల్లో ఉన్న ప్రతి శోధన సమస్యలకు విడుదల కలుగుతాయి. అలా జరగలేదు అంటే మనం ఎవరి చేత నడిపింపబడటం లేదు? అందరు చెప్పాలి. ఎవరి చేత నడిపింపబడట్లేదు? మనం దేవుని చేత. పౌలు గారు ఎవరి చేత నడిపింపబడుతున్నాడు? 1 కొరింథీ 11 మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానంటే ఆయన పోలి నడుచుకుంటున్నాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నాడు అంటే నడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నడుచుకోవటము అంటే ప్రియులారా ఏంటి? ఎలా మనం నడుచుకుంటే దేవుడు తన ఆశీర్వాదాలు, తన దీవెనలు ఇస్తాడో ఒక 3 విషయాలను ఈ మొదటి ఆరాధనలో క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. ఈరోజు మొదటి ఆరాధనలో సర్వీసులు కూడుకున్న దేవుని బిడ్డలారా, ఈ కరుణా కాలనీ వాస్తవులారా, ఒకవేళ ఈ స్థలానికి రాకపోయినా మీరు సుదూర ప్రాంతముల నుండి ఈ వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారేమో. ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీరు దేవుని నడిపింపు కింద ఉంటే, దేవుని ఆలోచన ప్రకారంగా మీరు నడుచుకుంటే, పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. యేసయ్య నడిపించినట్లుగా తన సేవా విధానాన్ని తాను కొనసాగించాడు. కాబట్టి అతడు ఏం చేశాడంటే ఆ మహిమ కిరీటాన్ని తాను పొందుకున్నాడు. అంటే హతసాక్షి వరకు నమ్మకంగా ఉన్నాడు. నడిపింపబట్టం అంటే ఎలా? నడుచుకోవటం అంటే ఎలాగా? ఏమండి, కొంతమంది పేదరికంలో డబ్బు లేనప్పుడు ఒక విధంగా నడుచుకుంటారు, కొంచెం డబ్బు సంపాదించిన తర్వాత ఒక విధంగా నడుచుకుంటారు, వచ్చిన ప్రారంభములో సంఘాల్లో ఒక విధంగా నడుచుకుంటారు, కొంచెం ఎదిగిన తర్వాత ఒక విధంగా నడుచుకుంటారు. అవునా కదా? ఎదక ముందు, నేర్చుకోవటానికి ముందు కింద కూర్చుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, మీరే గతి అంటారు, గత్యంతరం అంటారు. ఏమండి, కొద్దిగా నేర్చుకొని ఎదిగిన తర్వాత ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు, వారి నడకలు, వాళ్ళ స్థితిగతులు ఏమవుతాయి అంటే మారిపోతాయి. ఒక్కొక్కళ్ళు అయితే ఉరిమి చూస్తారు ఏదైనా చెప్తే, ఒక్కొక్కళ్ళు కింద నుంచి పైదాకు చూస్తారు. మీరు కాదు, అసలు కాదు, మీరు, మీ జోలికి నేను రావట్లేదు. ఏమండి, అది ఎప్పుడంటే కొంచెం ఎదిగిన తర్వాత, బలపడిన తర్వాత, కొంచెం సంపాదించుకున్న తర్వాత, స్థితిగతులు నేర్చుకున్న తర్వాత, ఇంకా వీళ్ళతో మాకేం పని, ఇంకా వీళ్ళతో మాకేం పని, ఇంకా వీళ్ళు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, వీళ్ళు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. అర్థమవుతుందా? బయటికి వెళ్తే సేవ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదే సేవను కూడా ఏం చేయవచ్చు, ఇదే డబ్బుల్ని, ఇదే ఆస్తిని కూడా లాక్కోవచ్చు. వాక్యం అంటుంది, పౌలు గారు అలా అనలేదు, కానీ పౌలు గారు ఎలా నడుచుకున్నాడో, సంఘాన్ని ఎలా నడుచుకోమన్నాడో ఒక 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ మాట, 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. పౌలు నడుచుకున్నాడయ్యా, వింటున్నారమ్మా? పౌలు నడుచుకున్నాడు. నడుచుకున్న తర్వాత సంఘానికి ఎలా నడుచుకోవాలో, అలా నడుచుకుంటే ఎలాగ దీవించబడతారో కూడా అక్కడే ఈ 3ట్లోనే నేను హెచ్చరిక, ఆశీర్వాదాన్ని నేను ముగిస్తాను. ఒకవేళ లైవ్ ద్వారా ఈ రికార్డింగ్ ఈ యొక్క వీడియోలో మీరు ఎక్కడ, ఏ స్థలంలో నుండి మీరు చూస్తూ ఉన్నారో, ఈరోజు దేవుడు అంటున్నాడు కదా బైబిల్లో నుండి, మీరు దేవుని పోలిక నడుచుకుంటే, దేవుని నడిపింపు కింద ఉంటే దేవుడు ఎలాగంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఒక 3 విషయం జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు అంటున్నాడు, ఎఫెసీ 5:2 చదువు తల్లి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను, మన కొరకు దేవునికి అర్పణగాను, బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరును యేసయ్య ఎలాగైతే అయ్యా సిలువను మోసాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడో,
దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే బలిగా అర్పించుకున్నాడంట. ఎలాగా? కొంచెం వెనక్కి వచ్చిన వాళ్ళు చెప్పండి, బయటకు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఎలాగా? కొంచెం గట్టిగా. బలిగా అర్పించుకున్నాడు. మనం దేవుని కోసం బలి అర్పించుకుంటామా? త్యాగం చేస్తామా? సంఘం కొరకు, సేవకుని కొరకు. ఏమండి, మనము త్యాగం చేసే మనస్సు ఉందా? బైబిల్లో ఆయన బలిగా అర్పింపబడ్డాడు. స్తోత్రం. అప్పుడు అంటున్నాడు కదా, అలాగంటున్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఎలా నడుచుకోమన్నాడు? నెంబర్ 1, మొదటిగా దేవుని పోలికగా పౌలు గారు నడుచుకున్నట్లుగా మీరు కూడా నడుచుకోనండి. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆమెన్ చెప్పండి అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం. ఉందా? ప్రేమ ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ ఉందా? పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, మనం ప్రేమ కలిగి నడుచుకుందామని చెప్పండి. ప్రేమ కలిగి నడుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాం కదా. పౌలు భక్తుడు క్రీస్తు సంఘం కొరకు సమర్పింపబడ్డాడు. నీవు, నేను, మనం కూడా అంటున్నాడు కదా బైబిల్ గ్రంథంలో, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలంట. ఎలాగా? కొంచెం గట్టిగా చెప్దాం. ఎలాగా? ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనలో ప్రేమ ఉండాలి. వాక్యములు మనం చూస్తున్నాం కదా, మనం ప్రవచనాలు చెప్పినా, భాషలు మాట్లాడినా, ఏమండి, ఒకవేళ ధర్మాలు లేక ప్రార్థనలు గంటలు గంటలు చేసినా, ఏమండి, వరాలతో నింపబడ్డా, కొంతమంది అభిషేకంతో నింపబడి భాషలు మాట్లాడతారు. మంచిది, అభిషేకం ఉన్నది, భాషలు ఉన్నాయి. అయితే ప్రేమ లేకపోతే వ్యర్థుడునే అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అందరూ మాట్లాడాలి. ఏమన్నాడు? ప్రేమ లేకపోతే ఏమన్నాడు? మాట్లాడండి. ప్రేమ దోషాలన్నిటిని కప్పును అన్నాడు. ప్రేమ ఏటిని కప్పిద్దంట? దోషాలన్నిటిని కప్పిద్ది. ఒక జగడం వచ్చింది, ఒక వివాదం వచ్చింది అంటే అక్కడ ఏమీ లేనట్లు, అంటే అక్కడ ప్రేమ లేనట్లు. అక్కడ ఏమీ లేనట్లు అండి. ఏమండి, పాత నిబంధన కాలంలో సేవకుడు వస్తుంటే, సమయంలో వస్తుంటే ఏమనేవాళ్ళు చెప్పండి? ఏమనేవాళ్ళమ్మా? అయ్యా, నువ్వు సమాధానంగా వస్తున్నావా? మమ్మల్ని సమాధానపరుస్తావా? దేవుడు ఆ గ్రామాలను, ఆ ఊర్లను, ఆ ప్రాంతాన్ని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దేవుడు రాజులుగా చేశాడు. ఈ అపోస్తలుల్లో ప్రియులారా, వాళ్ళని స్వార్థ ప్రకటిస్తుంటే ఆ సేవకుల మీద తిరుగుబాటు చేశారు, రక్త చరిత్రకి ఎక్కించారు. వారి కుటుంబాలన్నీ కూడా ఏమైంది? యేసు ప్రభు వారిని శిక్ష వేస్తున్నప్పుడు ఈ దోషము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నాడు. అంటే వీరిలో ఏమి పోయింది అంటే ప్రియులారా, ప్రేమ లేదు. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎందుకు ఇప్పుడు ప్రేమ చల్లారిపోయింది? ఇదివరకు ఉన్న ప్రేమ లేదు. ఇదివరకు ఉన్న ప్రేమ, వెంకటేశ్వరరావు గారికి నా మీద ఇదివరకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. చంద్రయ్య గారికి ఇదివరకు నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. మన ప్రసాద్ బాబుకి ఇదివరకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. సంఘం మీద, సేవ మీద, పరిచర్య మీద ఇదివరకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ప్రియులారా, విశ్వాస జీవితంలో తొలిలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. కారణం ఏమిటంటే అక్రమము విస్తరించిపోయింది. చెప్పండి, ఏమి విస్తరించింది? అక్రమం వచ్చేసింది. అంటే క్రమము లేదు. ఇప్పుడు సంఘాల్లో క్రమము లేదు.
కుటుంబాల్లో కూడా క్రమం లేదు. భర్త అంటే భయం లేదు, భార్య అంటే గౌరవం లేదు. భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక యంత్రమైన ఆగిపోయిద్ది, కానీ ఇంట్లో భార్య తల్లి ప్రియులారా ఆగని యంత్రం ఎవరైనా ఉంటే అది ఇంట్లో ఆడవాళ్ళు. మరి ఈరోజు అక్రమం ఉంది కాబట్టి భర్తలు భార్యలను గుర్తించట్లేదు, భార్యలు ప్రియులారా భర్తను ఏం చేయట్లేదంటే లోబడి ఉండట్లేదు. అక్రమం సంఘాల్లో కూడా, నేటి సంఘాల్లో సమాజాల్లో అక్రమం విస్తరించిపోయింది. అక్రమం అంటే క్రమము లేదు. ప్రియులారా ఎందుకు క్రమము లేదు అంటే ఈరోజు సంఘాల్లో విశ్వాస జీవితాల్లో వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళలో ఉన్న ప్రేమ పోయిద్ది. బైబిల్ అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ మాటను చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయములో 14వ మాటను మనం చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందామండి. మీరు చేయు కార్యములంతటిని ప్రేమతో చేయుడి. ఆమేన్ చెప్దాం అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామా? మనం చేసే ప్రతి కార్యాన్ని ఎలాగ చేయమన్నాడు? ప్రేమతో చేస్తే అక్రమం ఉండదు. ప్రేమతో చేస్తే ఏముండదండి? అక్రమం ఉండదు. ఒక ఆయనకి ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన ఇలాగ చేయాలయ్యా, పలానా కీర్తనలో ఈ ప్రార్థన, దీన్ని గుర్తుపెట్టుకో. మైక్ని ఇలా పట్టుకుంటే బాగుండదు, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే నీకు చేతులు వణకవు. నాకంటే బలహీనతను బట్టి వణుకుతుంది. బాగా బలంగా ఉన్నవాళ్ళు కూడా ఆ రోజుల్లో చేతులు వణికేవి. నేర్పించి రిఫరెన్స్లు ఇలా చెప్పాలి, అలాగ చెప్పాలి, వాక్యం ఇలా చెప్పాలి. ఒకవేళ మీరు ఎక్కడికైనా సేవకు వెళ్తే అక్కడ ఉన్న బలహీనత చీకటి మీ మీదకి రాకుండా ఉండాలి, మీ మీద సోకకుండా ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలి, ఇంటికి వచ్చి ఏం ప్రార్థన చేసుకోవాలి, అక్కడ ఎలాగ ఉండాలనేది అన్నీ నేర్పిస్తే ఒక చిన్న సమస్య వస్తే ఆయన తిరిగి ఏమన్నాడంటే, సస్తే సస్తాము, పోతే పోతాము. అర్థమవుతుందా? అంటే ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. చల్లారిపోవటానికి గల కారణం ఏంది? అతనిలో క్రమం పోయి అక్రమం వచ్చేసి. నేస్తమా దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబాల్లో, సంఘాల్లో, మీ జీవితాల్లో క్రమం ఉందా? ఈరోజు క్రమం ఉంటే మనలో ప్రేమ ఉంటుంది, ప్రేమ చల్లారిపోదు. వాక్యం అంటుంది కదా, మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా నడుచుకోవాలి? ఈ 4వ ఆదివారం ప్రియులారా, ఈ మాసాన్ని విడిచిపెట్టబోతున్నాం. ఒకవేళ నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, దేవుని నడిపింపులో ఉన్నానని భ్రమపడుతున్నావేమో, నేను చేసేది రైట్ కరెక్ట్ అని భ్రమపడుతూ ఉన్నావేమో, పౌలు అంటున్నాడు, నేను ఎవరిని పోలి నడుచుకోలేదు కానీ నేను దేవుని పోలి నడుచుకున్నాను. అబ్బాయ్ సంగమా, మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. దేవుని పోలి నడుచుకోవటం అంటే మనం ప్రేమ కలిగి నడుచుకోవటమే. స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రేమ లేదు అంటే అక్రమం ఉండిద్ది. ప్రేమ చల్లారిపోయిందంటే అక్రమం ఉండిద్ది. ప్రియులారా, నీ ప్రేమ చల్లారిపోయిందా? నీ ప్రేమ దేవునికి ధారాళంగా సమృద్ధిగా ఇచ్చేదిగా ఉందా? నీ ప్రేమలో వ్యత్యాసము, తేడా ఉందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న ఇచ్చుకుందాం. నెంబర్ 2, రెండవది మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం బైబిల్ గ్రంథముల నుండి ఎలా నడుచుకోవాలో పౌలు గారు సెలవిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామా? 5వ అధ్యాయం 16, 17, 18లో మనం చదువుకుందామండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చలను ఏం చేయరంటే మీరు నెరవేర్చరు.
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకని దానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు 18లో చూడండి, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ప్రియులారా, రెండవది, ఒకటి ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనం చేసే ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయాలి. రెండవది, ఎలా నడుచుకోవాలి, ఎలా నడిపింపబడాలి? దేవుని నడిపింపంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ప్రైజలా, స్తోత్రం, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి అందరూ చెప్పండి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనము నడుచుకునే విధానం పౌలు గారు రెండవది చెప్తాడు. ఎందుకంటున్నాడంటే ఈ 16వ వచనములు అంటాడు కదా, నేను చెప్పినది ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలామంది ఈరోజు శరీర ఇచ్ఛలను నెరవేరుస్తున్నారు కదా, శరీర కోరికలను నెరవేరుస్తున్నారు. తినే విషయంలో చూపిన శ్రద్ధ, నిద్ర విషయంలో చూపిన శ్రద్ధ, టీవీలు సీరియళ్ళు చూపించిన శ్రద్ధ, ఏమండి, మరి లోక సంబంధమైన వాటికి చూపిన శ్రద్ధ, ఆత్మ సంబంధమైన వాటికి మనం చూపిస్తున్నామా? అందరు చెప్పాలి. ఆత్మ సంబంధమైన వాటికి చూపిస్తున్నామా? ఏమండి, ఆత్మ సంబంధమైన కార్యాలను గురించి దేవుని వాక్యములో చెప్తూ ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ అంటే ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల. చాలా మంది వరము అనుకుంటారు, వరం కాదండి, పరిశుద్ధాత్మ నింపుదల. మనకు నింపుదల పొందుకోవాలి, నింపుదలతో ప్రార్థన చేయాలి, నింపుదలతో భాషలు మాట్లాడాలి, నింపుదలతో ఆరాధన చేయాలి, నింపుదలతో ప్రియులార అభిషేకముతో ఇతరులకు మనం మాదిరి చూపించాలి. డ్రమ్ము కొడితేనే కాదు, ఉచ్చీవంగా చప్పట్లు కొడితేనే కాదు, ఉన్న స్థలములో మనం ఆరాధన చేస్తూ, భాషలు మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యము దేవుడు మాట్లాడుతున్న వాక్యము ద్వారా అభిషేకము దిగుతున్న దైవ సేవకులు వాక్యం ప్రియులారా బోధిస్తూ ఉన్న దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము చేత మనము నింపబడాలి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. చాలా మంది వాక్యం విని ఫ్యాషన్గా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య సెల్లుల్లో మాట్లాడుతున్న మాటలను తీసుకొని ఆత్మ లేదు, అభిషేకము లేదు, ఏమండి, దేవుని ఆత్మ నడిపింపు లేదు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే సరిపోయింది అని. ఏమండి, పేతురు యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ప్రియులారా 3 సార్లు అబద్ధం ఆడాడు. పరిశుద్ధాత్మ తనలోనికి వచ్చిన తర్వాత నింపుదల పొందుకొని భాషలు మాట్లాడి బోధించినప్పుడు అతడు ప్రియులారా 3,000 మంది రక్షింపబడ్డారు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గారడీ వాడు ప్రియులారా, అపోస్తలులు అంటారు కదా, వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు అందరూ ఊగుతున్నారు, ఎగురుతున్నారు, పడిపోతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు కలుగుతున్నాయి. అప్పుడు ఆ గారడీ వ్యక్తి అన్నాడు కదా, ఈ ద్రవ్యం డబ్బు ఇస్తాను, మాకు ఆ వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఇది డబ్బు ద్వారా వచ్చేది కాదు. ఇది ఎవరు యేసయ్య వాక్యం ద్వారా నడిపింపబడతారు, ఎవరు సంఘములో చేర్చబడతారు, ఎవరు పాపక్షమాపణ నొందుతారో వారి జీవితాలకి ఈ వరము అప్పగింపబడుతుంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగి ఉండాలి. మరి చాలామంది ఈ కూటంలో ఆరాధన జరపండి ఉదయం పూట అంటారు. మనం మొదటి సర్వీసు క్లుప్తంగా ముగించి పంపించేస్తున్నాం. కొంతమంది అడుగుతారు, ఆత్మతో నింపబడి ఆరాధన కూడా ఉంటే బాగుండిద్ది అని. వాళ్ళు ముందుగా రారు. ఒకటి. రెండవది, మన 9 రోజులు ఫలాల పండుగలు ఎంత అభిషేకం దిగింది, ఒకళ్ళు కదల్చబడట్లా. అంటే కదల్చబడేవాళ్ళు, ఆత్మను పొందుకునేవాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు,
అవకాశాలు కలిగించుకొని ఏమండి అభివృద్ధి అయ్యేవాళ్ళు అభివృద్ధి అవుతానే ఉన్నారు. పరిశుద్ధాత్మ కావాలి, మనకు నింపుదల కావాలి. నేను చెప్పే ఈరోజు రెండో అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఏలియా ఎలీషాలు అగ్ని రథాల చేత ఎత్తబడ్డారు, వారు గుర్రముల చేత ఎత్తబడ్డారు. వాళ్ళిద్దరి మధ్య ప్రియులారా, వాళ్ళిద్దరు ఆత్మ కలిసింది. ఒకరిలో ఆత్మ ఉండి మరొకరిలో ఆత్మ లేదనుకోమ్మా, అక్కడ ఏమైద్ది? ఇప్పుడు వాళ్ళ ఇద్దరు మాట కలిసిందా లేదా? ఎలిజబెత్ జకరియా మాటలు కలిసినాయా లేవా? పౌలు బర్నబా మాటలు కలిసినవా లేవా? అయ్యా కొంచెం ప్రాబ్లంగా ఉంది, మనం కొంచెం విడిపోయి సేవ చేద్దామన్నారు. ప్రాబ్లం లేకుండా కార్యం జరిగింది. అబ్రహాము లోతు మధ్య ఆత్మ ఉన్నది. ఆ పని వాళ్ళు ఏదో చిచ్చు పెట్టాలనుకున్నారు వాళ్ళకి, కానీ అక్కడ ఏం జరిగింది? ఆత్మ దేవుడు వాళ్ళ కార్యం చేశాడు. స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధాత్మ వరం కాదు, పరిశుద్ధాత్మ రుచి కాదు, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఈ నింపుదలకి కాలు కుంటుతున్నా, నడుములు పట్టేసినా, తలకి స్కానింగ్ తీసి ఉన్నా, గుండెకి కుట్లేసి ఉన్నా, ఏమండి ఆ పరిశుద్ధాత్మ నింపుదలకి అలాంటిది బలహీనత ఏది చేయదు. నాకు శరీరంలో బీపీ షుగర్ ఉంది, నేను ఆత్మచేత నింపబడనని అంటానికి లేదు అంటున్నాడు బైబిల్. ఏవేలు ప్రవక్త ద్వారానే యవనస్తులు వృద్ధులు కలలు కంటారు, నా ఆత్మ చేత నింపబడతారు. స్తోత్రం చెల్లిదా? గట్టిగా స్తోత్రాలు చెల్లిదా? పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయాలంటే మనము నడిపింపబడాలి. ఈరోజు చాలా మంది సేవ దీవించబడట్లా, చాలా మంది సంఘాల అభివృద్ధి అవ్వట్లేదు. లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నా. చాలా మంది సంఘాలు, చాలా మంది సేవకులు ప్రియులారా మరి అభివృద్ధి లేదు, ఆత్మలు లేరు. పౌలు దేవుని వాక్యముల అపోస్తల కార్యముల ప్రియులారా, ఫిలిప్పు నపంసకుడు వెళ్తున్నప్పుడు అంట ఫిలిప్పు ఆత్మ ప్రేరేపించింది, ఆత్మ నడిపించింది, ఆత్మ బలపరిచింది. ఫిలిప్పి మీదకి దేవుని ఆత్మ దిగింది. అతడు వెళ్ళి పట్టుకున్న ఆత్మ ఏమైందంటే అది పట్టబడి అక్కడ బాప్తీసాల కార్యక్రమం జరిగింది, అక్కడ అద్భుతం జరిగింది. ఒక ధనాగార మంత్రి మారాడు. ఈరోజు నీటిలో మొండి గడ్డు సమస్యలు విడుదల కలకపోవటానికి ఆత్మానుసారంగా మనము నడుచుకోవట్లేదు. ఏం చాలా మంది కదల్చబడట్లేదు. ఎలాగా? ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవ్వట్లేదు, మనము నడిపింపబడట్లేదు. స్తోత్ర. పరిశుద్ధాత్మ మనకు ఉంటే ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? ఆత్మ 1 పేతురు 3:18 త్వరగా 1 పేతురు 3:18 పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం? ఆత్మ చేత ఎందుకు నడిపింపబడాలి అంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకును నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ వలన ఏమయ్యాడు? చాలా మంది ఈ మధ్య దేవుడు లేడు అని హేతువాదులు, తర్వాత మతోన్మాదులు ప్రియులారా, యేసు ప్రభు వారు ఎలా పుట్టాడు, ఎలా నడిపింపబడ్డాడు అన్నది వాళ్ళకి అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ ద్వారా కన్నిక ద్వారా గర్భము చేత నింపబడ్డాడు. ఆయన జీవించినప్పుడు కూడా ఎలాగ నడిపింపబడ్డాడని పేతురు భక్తుడు రాస్తాడంటే ఆత్మ చేత ఏమయ్యాడండి? నింపబడి. అంటే ఆత్మ అతన్ని ఏం చేసిందంటే చనిపోయిన తర్వాత కూడా అతన్ని బ్రతికించింది. స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది ఎలాగ చెప్తున్నానంటే యేసు ప్రభు వారు శరీరానుసారంగా వచ్చాడు, కానీ ఆత్మ అతన్ని ఏం చేసిందంటే బ్రతికించింది. పరిశుద్ధాత్మ నింపుదల మనకుంటే మనం బ్రతుకుతాం. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నుండి చూస్తూ ఉన్నారో, ఒకవేళ ఈ లైవ్ ద్వారా మీరు చూస్తున్నారేమో, మీ కార్యాలు చనిపోతున్నాయా? మీ కుటుంబాల్లో నెమ్మది లేదా? దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే నీ కార్యాలు, నీ కుటుంబము, నీ ఇల్లు, నీ జీవితం బ్రతికిస్తుంది. మనం బ్రతకట్ల, మన మాట బ్రతకట్ల.
మన కార్యాలు బ్రతకట్లా. ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమవుతుందంటే మనలను బ్రతికిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లియండి. బైబిల్లో దేవుని వాక్యములో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26లో ఏమంటాడంటే, ప్రియులారా, ఆ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నది. ఆమేన్ చెప్పండి. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూస్తాడు, మనకు సహాయపడతాడు. మిత్రమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ బలహీనతలో ఉన్నావో, ఏ బలహీనతలో కృంగావో, ఏ బలహీనతలో నిరాశగా ఉన్నావో, ఒకవేళ ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా నా మాటలు వింటున్న మీరు సిగరెట్ అనే అలవాటుకు బానిసై బలహీనపడ్డారా? తాగుడు అనే మత్తు పానీయానికి అలవాటు పడి బానిసై బలహీనపడ్డారా? ఒకవేళ అప్పులు తీసుకోవటానికి మీరు బలహీనపడ్డారా? ఒకవేళ ఇంటిలో నుండి వెళ్ళిపోవాలని బలహీనపడ్డారా? ఒకవేళ దేవుడు ఏం కార్యాలు చేశాడని నాకని నువ్వు దైవికంగా దేవునిలో వెనకబడే విషయంలో బలహీనపడ్డావా? ఈరోజు నా దేవుడు ఈ పరిశుద్ధ ఆదివారము ఏ బలహీనతతో మందిరానికి వచ్చావో ఆ బలహీనతను నా దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆ బలహీనతను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ బలహీనతను చూచి నీకు ఆయన సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తున్నాడండి? సహాయము చేయుచున్నాడు. నీకు నీ బలహీనతను ఈరోజు నా దేవుడు చూచునుగాక, నీకు సహాయము అందించునుగాక. దేవుడు మన బలహీనతను చూచి సహాయపడుతున్నందుకు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మూడవదిగా మనం ఎలాగ నడుచుకోవాలంటే ఎఫెసీ 5:15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. 5వ అధ్యాయం 15వ వచనములో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఏమన్నాడండి? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జ్ఞానముతో నడుచుకొనుడి. చెప్పండి, ఎలా నడుచుకోవాలి? అందరు చెప్పాలి, ఎలా నడుచుకోవాలి అంటే అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె నడుచుకోనండి అన్నాడు. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. మనం మూడవది ఎలా నడుచుకోవాలి? మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనండి. ఏమన్నాడు? చాలా మంది సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తారు. కొంచెం కనుక లేట్ అయిందనుకో, రేణుకమ్మ గారు, వెంకాయమ్మ, కొద్దిగా లేట్ అయిందనుకో వాక్యం అయితే అవని ఇంటికి వెళ్ళి 12-1 గంట దాకా కూడా కబుర్లు చెప్పుకునే వాళ్ళు లేరా? నేను అంటాను, ఓ పావు గంట లేట్ అయింది, సరే లేటే అయ్యింది, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం మనం? ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఈ ప్రభుత్వం కార్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తీసేసింది. ఇంటికి వెళ్ళి ఆ పావు గంటలో ఏమైనా రేషన్ కార్డులు మనం ఏమైనా ఇప్పిస్తామా? ఇజ్రాయెల్ దేశం యుద్ధం జరుగుతుంది, వెళ్ళి ఏమైనా యుద్ధాన్ని ఆపుతామా? చెప్పట్లా మీరెవరు? కొంచెం లేట్ అయింది అనుకోయా, అర్థమవుతుందో లేదో మీకు? అంటే జ్ఞానం లేదు. విశ్వాసికి, దేవుని బిడ్డలకి ఏమి లేదు? అందరు చెప్పండి, ఏమి లేదండి? జ్ఞానంతో నడుచుకోవాలి, అజ్ఞానంతో నడుచుకోకూడదు. లోకస్తుల దగ్గర ఉంటే బూతు మాటలు, తిట్లు. లేదు, వీధుల్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగితే నీకు నష్టమే. అదే దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో దేవునితో ఉంటే అది ఏమవుతుంది? ఒక్క దినము గడుపుట, అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి, ఒక్క దినము గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టము అన్నాడు. ఎలా నడుచుకోమన్నాడు? మూడవది ముగింపులో ఉన్న అమ్మ, జ్ఞానముతో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
అయితే అజ్ఞానుల విషయంలో ఏమంటాడంటే కొంచెం నిదానంగా చూడండి. మొదటి పేతురు పత్రిక ఉందా బైబిల్లో? మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 16వ మాట చూడమ్మా. 16వ మాట చదవండి. 16వ వచనాన్ని 14, 16 కలిసి ఉంటుంది కదా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో విధేయులైన పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో. ఏంటి? ఏ దశ? పూర్వము ఎలా ఉన్నాం మనం? జ్ఞానంతో ఉన్నామా? అజ్ఞానంతో ఉన్నాం. చెప్పండి, అంతే కదయ్యా? పూర్వం ఎలాంటి దశలో ఉన్నాం మనం? జ్ఞానంతో నడుచుకోమన్నాడు. ఏంటి అజ్ఞాన దశ? అక్కడ అంటాడంటే ప్రియులారా, బైబిల్లో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇప్పుడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండరి. అజ్ఞానులు, జ్ఞానవంతులు కాదు వీళ్ళు జ్ఞానంతో నడుచుకోవట్లా. పూర్వపు స్థితి, పూర్వపు కాలపు పరిస్థితి. లోక ఆశలు ఏమవ్వలేదండి చాలామందికి. చావల, కోపం చావల, అసూయ చావలేదు, వ్యసనం చావలేదు, తొందరపాటు చావలేదు, స్వార్థం కూడా చావల. ఓ సేవకుడు ఉపమానం చెప్తే విన్నా. 2 కుటుంబాలు బాగా కలిసి ఉండేయంట. వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు, వీళ్ళ అమ్మాయి చదువుకుంటా ఉంది. ఆ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, ఈ అమ్మాయి కూడా ఏమైందండి గొప్ప చదువుకొని ఇంజనీర్ అయ్యాడు. తర్వాత విషయం ఏమైందంటే, అప్పుడు వాళ్ళు చదువుకునే పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుకున్నారంట. మా అమ్మాయిని మీకు ఇస్తాం, మీ అబ్బాయిని మాకివ్వండి, అన్నయ్య చెల్లెమ్మ అని మాట్లాడుకున్నారు. ఎలాగా? ఇచ్చిపుచ్చుకోవాలంటే వాళ్ళిద్దరు ఏమవుతారమ్మా? జ్యోతమ్మ, నేను మర్చిపోయాను, అన్నయ్య చెల్లెమ్మ అనుకొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ చెల్లెమ్మ కూతురు అన్నయ్య కొడుకు కన్నా బాగా ఎక్కువ ఫైల్లోకి వచ్చేసింది. బాగా చదువుకుంది, మంచి పోస్ట్ వచ్చింది, లక్షల్లో జీతం వచ్చింది, ఫారెన్కు పోయి రావటం స్టార్ట్ చేసింది. ఈ అన్నయ్య కొడుకు అబ్బాయి కొద్దిపాటి తక్కువ జీతంలో ఉన్నాడు, కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? కంచాలు పోయింది, మంచాలు పోయింది, అన్నయ్యలు పోయింది, చెల్లెళ్ళు పోయింది, అప్పుడు ఇచ్చుకున్న మాట పోయింది. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? కొంతమంది నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే, మా అమ్మాయి ఎక్కడ, మీ అబ్బాయి ఎక్కడ? దీన్ని ఏమంటారు మీరు చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పుకోండి. ఇది అజ్ఞాన దశ. ఇప్పుడు ఈ అన్నయ్య కొంచెం ప్రేమ కలిగినవాడు ఓర్చుకున్నాడు. ఈ అన్నయ్య కొంచెం ఓపిక కలిగినవాడు, భక్తి కలిగినవాడు ఏం చేశాడండి? కొంచెం తట్టుకున్నాడు. జ్ఞానవంతుడు, దేవుడిచ్చిన జ్ఞానంతో నడుచుకుంటున్నాడు కాబట్టి ఏం చేశాడంటే కామైపోయాడు. ఈ జ్ఞానవంతురాలు అనుకుంటున్న ఈమె అజ్ఞానురాలు ఏం చేసిందంటే, ఓ మంచి సంబంధాన్ని చూసి ఏం చేసిందంటే పెళ్లి చేసింది. అమెరికాలో చేసుకున్నారు, అమెరికాలో ప్రేమించుకున్నారేమో తెలియదు. పెళ్ళి అయిన తర్వాత అయ్యగారు తాగుడికి స్టార్ట్ అయ్యాడు. అయ్యగారికి ఉద్యోగం పోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే విడాకుల దాకా వచ్చేసింది. తర్వాత కొన్ని సందర్భాల్లో కలుసుకున్న తర్వాత ఈ అన్నయ్య మళ్ళా ఆ చెల్లెల్ని చూసి, అంటే సొంత అన్న చెల్లెళ్ళు కాదు, అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానంతో నడుచుకోవాలి. ఎలాగా? జ్ఞానంతో నడుచుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముతో నడుచుకోనండి. విషయం ఏమైందంటే, ఏడుస్తూ ఉంటే ఈ అన్నయ్య ఒకరోజు అంటాడంట, పర్వాలేదులమ్మా, ఇప్పుడైనా నా కొడుకు నీ కూతుర్నే చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? చాలామంది జ్ఞానంతో నడుచుకోరు. ఇక్కడే మనకున్న మందిరాల్లో ఒక మందిరం వాళ్ళు స్టార్టింగ్లో చిన్న కూలి పని, చిన్న పని, హోటల్లో పని, వంటల పనులు చేసుకునేవాళ్ళు.
అప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు. ఇంకా నీ చేతిలోనే పాస్టర్ గారు, నీ చేతిలోనే మామయ్య, నీ చేతిలోనే బాబాయ్య, నీ చేతిలోనే అన్నయ్య, ఇంకా నీవే అన్నవాళ్ళు ఈరోజు ఎవరు సంఘాల్లో లేరు. మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, బాగా ఫ్లెక్సీలో వాళ్ళు పిల్లలు పడుతున్నారు. అంటే చదువుల్లో బాగా దేవుడు ఏం చేశాడు, ఒక స్థాయిలో ఉంచాడు, డబ్బు పెంచాడు. ఇప్పుడు ఏమవుతున్నారు, ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పక్క మాటలు అంటే దీన్ని ఏమంటారు, అజ్ఞాన దశ. జాగ్రత్త సుమి, జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవునితో, దేవుని వాక్యముతో, దేవుని పనితో చెలగాటం కాదు. దేవుని వాక్యములో రాస్తున్నాడు మనం ఎలా నడుచుకోవాలి అన్నాడంటే మనం జ్ఞానముతో నడుచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 10వ వచనములో జ్ఞానము కార్యమును చక్కబెట్టును అన్నాడు. సొలొమోను అడిగాడు కదా, ఏమన్నాడు, జ్ఞానాన్ని అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని గురించి అక్కడ ఏమని రాయబడేదంటే సొలొమోను జీవితంలో కార్యమును చక్కబెట్టును. కాబట్టి 1 ప్రేమ కలిగి నడుచుకుందాం, 2 ఆత్మానుసారంగా నడుచుకుందాం. ముందు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే. సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వందనాలు. మరణము వరకు అంతము వరకు సదాకాలము నడిపించే దేవుడవు, సంఘములో నీ బిడ్డలు ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వచ్చి ఉండగా వారిని మీరు నడిపి, వారిని మీరు బలపరచు, వారిని మీరు అభిషేకి. ఈరోజు ఎవరు ఎలాంటి స్థితిగతుల్లో పరిస్థితిలో వచ్చారో వారి స్థితిగతులు మార్చు, పరిస్థితిని మార్చయ్యా. లేమిలో ఉన్న వారికి సమృద్ధిని, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యం ఈ ప్రభువా, అప్పుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. బలహీనతలో, అనారోగ్యాల్లో స్వస్థతను కలుగుచే, సమాధానపరచయ్యా. ఏ ఇంటిలో, ఏ గుడారంలో నెమ్మది లేదు, ఐక్యత లేదో నీ మహాకృపను తోడుగా ఉంచి భద్రపరచు. కూడిన సంఘాన్ని మీరు భద్రపరచు. ఈ యంత్ర శబ్దం ద్వారా వినబిడలు, లైవ్ ద్వారా ఇప్పటి వరకు చూసిన వారు, ఈ వాక్యాన్ని ప్రభువా ఈ టీవీ కార్యక్రమం ద్వారా తిలకించి చూస్తున్న బిడ్డలని ఆదరించి బలపరచయ్యా. 2వ సర్వీస్ 8 గంటలకు, 3వ సర్వీస్ 10 గంటలకు, 4వ సర్వీస్ 12 గంటలకు మీరు నడిపించి మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు.